మానవ సమాజంలో సందృష్టి, సమభావన చాలా అవసరం. మనిషి పుట్టింది మొదలు మరణించే వరకు అన్నిటి పట్ల ఒకే విధానమైన భావం కలిగి ఉండటం చాలా కష్టం. కష్టం కలిగినప్పుడు కుంగిపోతాం, సంతోషం కలిగినప్పుడు పొంగిపోతాం. సమస్యలు చుట్టుముట్టినప్పుడు ధైర్యంగా ఉండాలి. సంతోషం కలిగినప్పుడు నేల విడిచి సాము చెయ్యకూడదు. జీవితంలో ఇటువంటి సమతుల్యతలు కలిగిన ఉండటమే స్థితప్రజ్ఞ. సమదృష్టి కలగాలంటే ధనం పట్ల, ఆస్తుల మీద, అధికారం పైన తీవ్రమైన ఆకాంక్ష ఉండకూడదు. ఇటువంటి స్వభావం ఉంటే అహంకారం అప్రమత్తంగానే వచ్చి చేరుతుంది. హిరణ్యకశిపుడి అహంకారం ఇటువంటిదే. అతడి మౌఢ్యం, అహంకారం పుత్రప్రేమను కూడా మంటగలిపాయి. దురహంకారంతో పేట్రేగిపోయే వ్యక్తికి పతనం ఆచిరకాలంలోనే సంభవిస్తుందని హిరణ్యకశిపుడి వృత్తాంతం బోధిస్తుంది. అది ఎటువంటిదైనా స్వార్థం స్వీయ పతనానికి హేతువని మనిషి తెలుసుకోవాలి. సమభావం పెరగాలంటే ద్వేషాన్ని త్యజించాలి. ద్వేషం మనిషిని కనిపించకుండా కాల్చేస్తుంది. పక్కవారి ఆనందాన్ని, ఎదుగుదలను చూసి ఈర్ష్య చెందకూడదు. ఇటువంటి ద్వేషమే కదా కురుక్షేత్ర యుద్ధానికి దారితీసింది. ధృతరాష్ట్రుడిది అంధత్వమే కాదు, అతడిది మనో అంధత్వం కూడా. 2 కళ్ళు ఉండి కూడా దుర్యోధనుడి పూర్తి అంధుడయ్యాడు. పాండవుల మీద అకారణంగా ద్వేషం పెంచుకుని తన గొయ్యి తానే తవ్వుకున్నాడు. దీనికి అంతటికీ కారణం ఓర్వలేనితనం, విపరీతమైన ద్వేషభావం. మనిషి తన లోపాలు తనకు తెలిసి కూడా సరిదిద్దుకోడు. ఎదుటివారిని చూసి తన లోపాలను సరిదిద్దుకోవడానికి అహం అడ్డు వస్తుంది. అటువంటప్పుడు ప్రకృతిని చూసైనా మనిషి గుణపాఠం నేర్చుకోవాలి. ప్రకృతి గొప్ప దయామయి. అది మనిషిని బిడ్డలా ప్రేమిస్తుంది. దాపరికం లేకుండా తన సంపదను సకల మానవులకు పంచుతుంది. ప్రకృతికి ఉన్న సమదృష్టి ఈ మనిషికి లేకపోవటం ఎంత శోచనీయం. పంచభూతాలకున్న సమభావన ఈ మానవుడిలో లేకపోవటం ఎంత ఘోరం. ప్రకృతి ఇచ్చే ఈ సందేశమైన మనిషిలో మానవీయ మార్పు తీసుకురావాలి. ఎవరైనా విజయం సాధించాలంటే సమదృష్టి అలవర్చుకోవాలి. ఎవరైనా అభివృద్ధి చెందాలంటే సమభావనను సాధన చేయాలి. జనన మరణాల మధ్య పాటించే ధార్మికతను సమభావనకి అన్వయించుకోవాలి. ఈ పరివర్తన మనిషిలోని అహంకారాన్ని నియంత్రిస్తుంది. ఇటువంటి సంస్కృతి సంప్రదాయాలు మనిషిలోని ద్వేషాన్ని, అహంకారాన్ని నిర్మూలిస్తాయి. అంతేకాకుండా సమదృష్టి, సమభావనలు మనిషి విశాల దృక్పథం కోల్పోయి స్వీయ రక్షణ కోసం అలమటించే దుస్థితి రాకుండా మేల్కొల్పుతాయి. అద్వితీయుడు, ఆనంద స్వరూపుడు అయిన వినాయకుడు జన్మించిన రోజే వినాయక చవితి. వినాయకుడంటే నాయకుడు లేనివాడని, తనకు తానే నాయకుడునని అర్థం. అటువంటి శక్తి సంపన్నుడు, గణాలకు అధిపతి, ప్రథమ పూజ్యుడు అయిన పార్వతీసుతుడిని స్మరించినంతనే విఘ్నాలన్నీ తొలగిపోతాయని ప్రతీతి. వేడుక ఏదైనా ప్రథమ పూజ గణనాథుడికే చేయటం తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. అలాంటి గణపయ్య పుట్టినరోజు పండుగే
మనం ఏటా జరుపుకునేది. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుదే దేవం సర్వకార్యేషు సర్వదా. మెలితిరిగిన తొండంతో మహారూపంతో కోటి సూర్యులకు సమానమైన తేజస్సుతో వెలుగుందే ఓ దేవదేవా, మొదలుపెట్టే ప్రతి పనిలో తోడుగా నిలిచి ఎలాంటి ఆటంకాలు ఎదురు కాకుండా చూడు తండ్రి అంటూ వినాయకుడిని ప్రార్థించిన తర్వాతే ఏ పనైనా మొదలుపెట్టడం మన సాంప్రదాయం. అలాంటి విఘ్నపతి పుట్టింది భాద్రపద శుద్ధ చవితి రోజునే. అందుకే వినాయక చవితిని చిన్న పెద్ద పేద గొప్ప తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఓ వైభవోపేతమైన పండుగలా జరుపుకుంటారు. గణనాథుని రూపం నుంచి వాహనం వరకు, నివేదన నుంచి నిమజ్జనం వరకు ఈ పండగలోని ప్రతిదీ విశేషమైందే. రాతి వినాయకుడిని పూజిస్తే జ్ఞానం, రాగి వినాయకుడిని అర్చిస్తే ఐశ్వర్యం, వెండి గణేశుని కొలిస్తే ఆయుష్, సువర్ణమూర్తిని పెట్టుకుంటే సంకల్పసిద్ధి లభిస్తాయట. అయితే మట్టితో చేసిన వినాయకుడి ప్రతిమను పూజిస్తే వీటన్నిటితో పాటు సకల శుభాలు వనగూరుతాయని గణేశ పురాణం చెబుతుంది. వినాయకుడు బ్రహ్మచారి అన్నది ఒక వాదన. ఆయనకు సిద్ధి బుద్ధి అనే ఇద్దరు భార్యలు ఉన్నారన్నది మరో నమ్మకం. ఈ సిద్ధి బుద్ధి ఆవిర్భావం గురించి రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. ఉన్నవారు కేవలం విఘ్నపతి అభయానికి ప్రతిరూపాలే. బుద్ధి లౌకిక జ్ఞానానికి, సిద్ధి ఆధ్యాత్మిక జ్ఞానానికి చిహ్నాలు. కొన్ని చోట్ల వినాయకుడి సహితంగా వృద్ధి అనే మరో భార్యను పూజించే సంప్రదాయం ఉంది. బాహ్యంలో ఇన్ని రూపాలుగా కనిపిస్తున్న వీటన్నిటి అంతరార్థం వినాయకుడి తత్వాన్ని ఆకలింపజేసుకొని మన జీవితాన్ని సుసంపన్నం చేసుకోవటమే. చాటంత చెవులు, చిన్న కళ్ళు, పెద్ద బొజ్జ ఇలా చూడటానికి భిన్నంగా కనిపించే వినాయకుడి రూపంలో ఒక్కో అవయవం ఒక్కో గుణానికి ప్రతీక. ఏనుగు తల ఉన్నతమైన ఆలోచనలను, చిన్న కళ్ళు విషయాలను సూక్ష్మంగా పరిశీలించాలని, పెద్ద చెవులు ఎక్కువగా విని తక్కువగా మాట్లాడాలని, పెద్ద బొజ్జ నిశ్చింతగా జీవించమని సూచిస్తాయి. జ్ఞానానికి సరస్వతీదేవి స్త్రీ రూపం అయితే వినాయకుడు పురుష స్వరూపం. అందుకనే వ్యాస భగవానుడు భారతాన్ని రచించాలని అనుకున్నప్పుడు దాన్ని రాయటానికి వినాయకుడు తప్ప మరెవ్వరూ ముందుకు రాలేకపోయారు. అర్థం చేసుకున్నాక కానీ రాయకూడదంటూ వ్యాసుడు నియమాన్ని పెట్టినా గణనాథుడు బెదరలేదు. వ్యాసుడు చెప్పే వేగానికి ఏ మాత్రం తగ్గకుండా మహాభారత రచన సాగేందుకు వినాయకుడు తన దంతాన్నే కలంగా మార్చి పంచమ వేదాన్ని దిగ్విజయంగా పూర్తి చేశాడు. తల్లికిచ్చిన మాట కోసం తండ్రి చేతిలో హతమై గజముఖుడయ్యాడు. కుమారస్వామితో పోటీపడి తండ్రి గణాలకు అధిపతిగా మారాడు. ఇలా అనేక సందర్భాల్లో వినాయకుడు తన సూక్ష్మ బుద్ధిని ఉపయోగించి విజయం సాధించాడు. గెలవాలన్న తపన ఉండాలే కానీ మనలోని లోపాలను అధిగమించడం పెద్ద సమస్యేమీ కాదని లోకానికి చాటి చెప్పాడు. ఒక్క చవితే కాదు, భాద్రపద మాసంలోని ప్రతి తిథి ప్రత్యేకమే. వినాయక చవితి తర్వాత వచ్చే పంచమి, ఋషి పంచమి. ఆ రోజు సప్త ఋషులను పూజిస్తే దోషాలన్నీ తొలగిపోతాయంటారు. ఆ తర్వాత వచ్చే సూర్యషష్ఠి, లలిత సప్తమి, రాధా సప్తమి తిథుల్లో ఆయా దేవతలను పూజిస్తారు. భాద్రపద ఏకాదశిని పరివర్తన ఏకాదశి అంటారు. తొలి ఏకాదశి రోజున శేషతల్పం మీద శయనించే విష్ణుమూర్తి పరివర్తన ఏకాదశి రోజున మరో పక్కకి ఒత్తిగిల్లుతాడని, అందుకే
ఆ రోజుకి పరివర్తన ఏకాదశి అన్న పేరు వచ్చింది. ఈ రోజున ఉపవాసం ఉండి జాగరణ చేస్తే పాపాలన్నీ నశించిపోతాయని చెప్తారు. ఆ తర్వాత ఆ రోజు వామన జయంతి, విష్ణుమూర్తి అవతారమైన వామనుడు ఉద్భవించింది ఈ రోజునే. పితృదేవతలకు ప్రీతికరంగా భావించే మహాలయ పక్షాలు ఈ మాసంలోనే వస్తాయి. గౌరీ పూజైనా, లక్ష్మీ నోమైనా, శివుడు అభిషేకమైన, మహావిష్ణువు వ్రతాలైన గణపయ్యను ఒక్కసారి ఆవాహనం చెయ్యందే ప్రారంభించం. అలాంటి ప్రథమ పూజ్యుడి పుట్టినరోజున ఆయన్ను శరణ వేడటం సర్వశుభదాయకం. సత్య ప్రమాణాల దేవుడిగా, విద్యలకు వజ్జగా కృష్ణా జిల్లాలో కొలువైన మహావిద్య గణపతిని ఆరాధిస్తారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా పార్వతీనందుడిని పూజిస్తారు. చోళరాజుల కాలం నాటి నల్లరాతి విగ్రహంతో పాటు ఆలయ మండపంలో 32 రూపాల్లో గణనాథుడు దర్శనమివ్వటం ఈ క్షేత్ర విశిష్టత. వినాయకుడు ప్రథమ పూజ్యుడు, ప్రథమ గణాలకు అధిపతి, విఘ్నాలను పోగొట్టే విశిష్ట దైవం. ఆయన్ను ఆరాధించే వారికి కొండంత అండ. అందుకే దేశవ్యాప్తంగా వినాయక నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తారు. పేద గొప్ప తేడా లేకుండా ప్రతి ఇంట గణపయ్యను కొలువుదీర్చి శక్తి మేరకు వ్రతపుష్పం, పల్పం, తోయం సమర్పిస్తారు. అలాంటి గజముఖుడు కృష్ణా జిల్లాలోని చల్లపల్లిలో మహావిద్య గణపతిగా పూజలు అందుకుంటున్నాడు. అంతేకాదు ఆలయ మండపం చుట్టూ వినాయకుడి సిద్ధి బుద్ధి సమేత సంతాన గణపతిగా, జ్ఞానమూర్తిగా ఇలా వివిధ రూపాల్లో ఏర్పాటు చేశారిక్కడ. ఈ క్షేత్రంలో స్వయంభూగా వెలిసిన గణనాథుడు భక్తుల కోరికలు తీర్చి నెరవేరుస్తూ వరసిద్ధి వినాయకుడయ్యాడు. విద్యార్థులకు మంచి చదువు ప్రాప్తిస్తుందని మహావిద్య గణపతిగా ప్రసిద్ధి చెందాడు. అయితే ఈ ఆలయంలో పూజలు అందుకుంటున్న వినాయకుడి విగ్రహం ఏర్పాటు వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. 2 ఏళ్ల క్రితం చల్లపల్లిలో కేసీపీ చక్కెర కర్మాగారం ఆవరణలో వినాయకుడి ఆలయాన్ని ఏర్పాటు చేయాలని పరిశ్రమలు యాజమాన్యం భావించింది. దేవాలయ నిర్మాణానికి శంకుస్థాపన కోసం మట్టిని తవ్వుతుండగా 3 అడుగుల ఎత్తున్న నల్లరాతి వినాయకుడి విగ్రహం కనిపించింది. దైవానుగ్రహం భావించి ఆ విగ్రహాన్ని మూల విరాట్టుగా ప్రతిష్ఠించి పూజాధిక క్రతువులు నిర్వహిస్తున్నారు. పురావస్తు అధికారులు ఈ విగ్రహాన్ని పరిశీలించి ఇది చోళరాజుల కాలానికి చెందిందిగా గుర్తించారు. మొదట ఒక చిన్న మందిరాన్ని ఏర్పాటు చేసి వినాయకుడి విగ్రహాన్ని అందులో ఉంచారు. ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత ఆ దొరికిన విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్ఠించారు. ఇక్కడ వినాయకుడిని భక్తితో మనస్ఫూర్తిగా ఏ కోరిక కోరుకున్నా అది తప్పక నెరవేరుతుందని భక్తుల విశ్వాసం. అందుకే ఏటా జరిగే వార్షికోత్సవాల్లో పాల్గొనడానికి రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. కాణిపాకం వినాయకుడి దర్శనం వల్ల కలిగే ఫలితమే ఇక్కడ స్వామిని దర్శించినా సిద్ధిస్తుందని స్థానికుల నమ్మకం. లంబోదరుడు ఈ ఆలయంలో చతుర్భుజాలతో దర్శనమిస్తాడు. పైన 2 చేతుల్లో పాశాంకుశాలు అనే ఆయుధాలను, కింద వాటిలో కుడి చేతిలో అక్షరమాల, ఎడమ చేతిలో మామిడి పండును పట్టుకొని కనిపిస్తాడు. అక్షరమాలను చేతిలో ధరించటం వల్లే ఇక్కడి వినాయకుడిని మహావిద్య గణపతిగా అర్చిస్తారు. ఈ ఆలయంలో ఆగమశాస్త్రి ప్రకారం పూజాధిక క్రతువులను నిర్వహిస్తారు. ఏ ఆలయంలోనైనా ప్రధాన విగ్రహం ఒక్కటే ఉంటుంది, సర్వసాధారణం. కానీ మహావిద్య గణపతి ఆలయంలో మాత్రం మండపంగా ఏర్పాటు చేసిన 16 శిలా స్తంభాలకు ఒక్కొక్క దానికి 2 చొప్పున మొత్తం 32 విభిన్న ఆకృతుల్లో వినాయక విగ్రహాలు దర్శనమిస్తాయి. సంకట గణపతి, త్రిముఖ గణపతి, రుణ విమోచన గణపతి, సృష్టి గణపతి
ఏకాక్షర గణపతి ఇలా అనేక రూపాల్లోని వినాయకుడి విగ్రహాలను అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఇక్కడ కొలువైన మహావిద్య గణపతికి ఉదయం నుంచి వివిధ రకాల అభిషేకాలు, అర్చనలు ప్రారంభమవుతాయి. శాస్త్ర ప్రకారం పంచహారతులు, నీరాజన సహిత మంత్ర పుష్పాలు సమర్పిస్తారు. ప్రతి బుధవారం అన్నదాన కార్యక్రమాన్ని చేపడతారు. వీటితో పాటు హస్తద్రవ్య అభిషేక, సహస్ర నామార్చనలు, సంకటహర చతుర్దశి నాడు ప్రత్యేక హోమాలు, కార్తీక మాసంలో కోటి దీపోత్సవం, లక్ష గరిక పూజలను విశేషంగా జరిపిస్తారు. ఏటా చైత్ర బహుళ పాడ్యమి రోజున వార్షిక మహోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. మనందరం గణపతికి పార్వతీ తనయ శరణు శరణు, శివుని కుమార శరణు శరణు. ఓం గం గణపతియే నమః.